హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. నేను వచ్చేసిన ఇదే మన బాబురావు కళ షెడ్. దీని లొకేషన్ ఎక్కడ ఉంటుందో చెప్తా. ఫస్ట్ అయితే అక్కడ బోర్గం బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బోర్గం బ్రిడ్జ్ నుంచి నిజామాబాద్ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ అన్నమాట. ఈ లెఫ్ట్ స్ట్రేట్ లోపలికి వస్తే మొత్తం పెద్ద పెద్ద షెడ్స్ ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ టైం అయితే ఒక వీడియో వేసిన, పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాక ముందు అయితే ఒక వీడియో వేసిన. మన ఛానల్లో అయితే లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, చూడండి. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి పోయినామమ్మ, బుర్ర పాగలైపోయింది. ఒక్కొక్క విగ్రహానికి కలర్ అయితే వేరే లెవెల్ ఉన్నది. ఇంకా హైలైట్ ఏం తెలుసా, కుందన్ వర్క్ చేసారు, ఇంకా పంచగట్టారు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం అయితే. లోపలికి వెళ్ళి చూపిస్తా. పెద్ద ఆయం కాకూడరి, పెద్ద గణపతులు కావాలంటే ఫస్ట్ చిన్న గణపతులు కూడా అలా ఇగో చూడండి, మొత్తం ఆడదాకా. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఫినిషింగ్ చూస్తురుగా, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం ఫినిషింగ్ అయితే. ఈ విగ్రహానికి దిష్టి ఆకద్దని ఇది కూడా కట్టేసారు అన్నమాట. లోపలికి రండి, లోపలికి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం పెయింటింగ్ అయిన విగ్రహాలను అయితే చూపిస్తా. ఓన్లీ ఐ పెయింటింగ్ కాలేదు, బొట్టు రెండు తప్ప మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకు ముంబైలో ఫేమస్ అయిన చించుపోగలిచి చింతామణి విగ్రహం ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ అయితే ఒక్కొక్క కలర్ ఇచ్చేసారు అన్నమాట. ఇక్కడ చూస్తురుగా, మొత్తం ఈ విగ్రహానికి అయితే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఐ పెయింటింగ్ ఇంకా బొట్టు రెండైతే కంప్లీట్ కాలేదు అన్నమాట. చూస్తురుగా, ఒరిజినల్ పంచ. ఇంకా ఇదైతే మనకు ఎంత ఐడియా లేదు. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, నాకు చెప్పండి, నీకు వస్తలేదు. మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి బ్రో ఒక్కొక్క విగ్రహం అయితే. ఇక్కడ చూసుకుంటున్నైతే మల్హారి విగ్రహం ఐ పెయింటింగ్ ఇంకా బొట్టు పెయింటింగ్ అయిన కన్నా అయితే ఈ విగ్రహం యొక్క లుకింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ లెవెల్లో కనిపిస్తుంది. షెడ్ లోపల మొత్తం ఈ లైటింగ్తో ఇలా విగ్రహాలు చూస్తే మాత్రం నేను రియల్గా నాకు కండ్లతో చూస్తున్నా వేరే అనిపిస్తుంది. మీకైతే ఇంకా కిరాక్ అనిపిస్తుంది కావచ్చు. ఇక స్టేట్ చూస్తుగా మన విగ్రహం అయితే చూసుకోరు. ఇంకా ఈ విగ్రహానికి అయితే కుందన్ వరకు అయితే ఇంకా స్టార్ట్ కావాలి అన్నమాట. ఇంకా ఒక స్పెషల్ గణపతి చూపిస్తే వచ్చేసండి, బాల్ గణేష్, రాయచూర్ బాల్ గణేష్. ఈ విగ్రహానికి కూడా ఇంకా అయ్యో మొత్తం ఇక్కడనైతే మొత్తం అన్ని విగ్రహాలకు సంబంధించిన మొత్తం జ్యువెలరీస్ అయితే ఇక్కడ పంచ ఇవి మొత్తం అయితే రెడీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే విగ్రహాలకు అయితే డిజైన్ చేస్తారు. ఇంకా ఇంకొక చిన్న విషయం ఏంది తెలుసా, ఈ షెడ్లో ఒక బుజ్జ గణపతి ఉన్నది, ధూల్పేట్ మోడల్, కంప్లీట్ ధూల్పేట్ మోడల్. ఈ విగ్రహం చూసుకుంటారుగా, మొత్తం కంప్లీట్ ధూల్పేట్. ఎంత పెద్ద ఉంది చూస్తురుగా. నేనైతే కనిపిస్తలేని కావచ్చు ఈ విగ్రహం దగ్గర, అంత పెద్ద ఉంది. ఇంకా మనకైతే తొండం పైన అయితే మనకు శివుని కూడా ఇచ్చేసారు. ఇంకా ఐ పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంత పెద్ద ఉంది చూస్తురుగా, భారీ విగ్రహం. మొత్తం బాబురావు కళ ఆర్ట్స్లోనే భారీ విగ్రహం ఇది, కంప్లీట్ ధూల్పేట్. ఫ్రెండ్స్ చూస్తురా, మొత్తం పోరాన్లు గణపతులను చూసి మొత్తం బోరాన్ అవుతారు. ఎట్లా వస్తారో ఆగమవుతారు మొత్తం పురాణాలు మొత్తం. ఇక్కడనైతే ఇక్కడ ఇంకో విగ్రహం ఉన్నది. సింహాసనం పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ అయితే శివుడు అయితే నంది పైన అయితే సవారీ చేస్తున్నాడు. చూసిరా, మొత్తం కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ పెయింటింగ్ ఇంకా బొట్టు పెయింటింగ్ అయితే ఇంకా రెండైతే పెండింగ్ ఉన్నాయి అనమాట. ఈ షెడ్లో ప్రతి ఒక్క విగ్రహానికి ఐ పెయింటింగ్ అండ్ బొట్టు పెయింటింగ్ అయితే పెండింగ్ ఉన్నాయి. చూసిరా, నెక్స్ట్ ఇంకోటి నెమ్లి పైన విగ్రహం చూపిస్తామా, పాగలైపోతారు. ఇక్కడనైతే స్టార్టింగ్ అన్నమాట. ఇది తర్వాత మొత్తం కంప్లీట్ అయిన అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇలా ఉంటుంది మొత్తం ఒరిజినల్ క్లాత్ విత్ కుందన్ వర్క్తో అయితే నీట్ ఫినిషింగ్తో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు అన్నమాట. చూస్తురుగా, మస్తు పెద్ద ఉన్నాడు. లాస్ట్ టైం అయితే నేను ఈ వినాయకుని దగ్గరికి అయితే పైకి వెళ్ళి ఒక రీల్ చేసిన అన్నమాట. అంత పెద్ద ఉన్నాడు వినాయకుడు అయితే. ఇంకా నెక్స్ట్ షెడ్లోకి అయితే వెళ్ళిపోయాం మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకో షెడ్లోకి వచ్చేసిన. ఇక్కడ కూడా లోపలనైతే లాల్బాగ్ చా రాజా విగ్రహం అయితే ఉన్నది. లాస్ట్ టైం వీడియోలో చూపించిన కదా, అప్పుడైతే పెయింటింగ్ వర్క్ కాలేదు, ఇప్పుడైతే ఫుల్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఆ విగ్రహం అయితే వేరే లెవెల్లో ఉన్నది. తొందరగా వచ్చేసాను. అటు స్టేట్ చూస్తురుగా, అటు కూడా వేరే విగ్రహం వర్క్ కంప్లీట్ అయిపోయింది, కవర్ కప్పేసారు. తొందరగా వచ్చేసండి, లాల్బాగ్ చా రాజా. చూస్తురుగా, చూస్తే దిమ్మ తిరిగిపోతుంది విగ్రహాన్ని చూస్తే మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉన్నది పెయింటింగ్ అయితే. ఇంకా మనకైతే కండువా కూడా ఇచ్చేసారు. లోపల కూడా ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. తొందరగా వచ్చేసాయండి. ఈ విగ్రహాలకు కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తురుగా, ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం. ఒక విగ్రహంకి పెయింటింగ్ వేసారు, వెల్వెట్ క్లాత్ టైప్ ఉన్న పెయింటింగ్ వేసారు. ఆ విగ్రహం అయితే ఈ షెడ్లోనే మొత్తం హైలైట్ అన్నమాట. ఇగో పార్వతీ మాతకైతే వెల్వెట్ క్లాత్ కాదు, ఇది పెయింట్ వెల్వెట్. చూసుకోరి, నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఈ విగ్రహం అయితే. ఇంకా ఇంకా చిన్ని కృష్ణుడు
చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు, ఈ విగ్రహం బాలకృష్ణుని రూపంలో ఉన్నాడు. చూసారుగా, వెల్వెట్ క్లాత్, ఒరిజినల్ పంచ. ఈ లైన్లో మొత్తం చిన్ని కృష్ణులో ఉన్నాడు. మీరు చేతిలో వెన్న పెడతారా, లడ్డు పెడతారా, మీ ఇష్టం. ఇంకా పెద్ద విగ్రహాలు ఇటు సైడ్ అయితే వచ్చేసినాయి. కవర్ కప్పేసారు విగ్రహంకి అయితే. చూస్తురుగా, కుందన్ వర్క్తో అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి విగ్రహం. కవర్ కప్పారు కాబట్టి కరెక్ట్గా అనిపిస్తలేదు. ఆ కొన నుంచి చూస్తే నెక్స్ట్ లెవెల్గా అనిపించింది విగ్రహం అయితే, అందుకనే దగ్గరకు వచ్చేసిన. ఇటు సైడ్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న విగ్రహం. మన లక్ష్మణన్న ఫేవరెట్ మూర్తి అన్నమాట ఈ విగ్రహమే. లాస్ట్ టైం వీడియోలో అయిపోయినా కదా. స్టాండింగ్ పొజిషన్లో బ్యాక్ డ్రాప్ అయితే సూర్య భగవాన్. ఐ పెయింటింగ్ ఒకటి కాలేదు. ఐ పెయింటింగ్ అయినక్కడ కూడా, ప్రతి ఒక్క విగ్రహం ఐ పెయింటింగ్ అయినక్కడ కూడా మళ్ళీ ఒక అప్డేట్ చేస్తా. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే ఈ విగ్రహంకి అయితే హ్యాండ్స్ జాయింటింగ్ అయితే కాలేదు కదా. మహాకాల్ వినాయకుడు చూస్తారు ఎంత పెద్ద ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు విగ్రహంకి అయితే. ఫినిషింగ్ వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాబురావు కలర్స్లో అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అన్ని విగ్రహాలను చూపించిన ఇంకా మస్తు పెండింగ్ ఉన్నాయి. ఒక 20% పెయింటింగ్ అయింది, ఇంకా 80% వరకు అయితే ఉన్నది. ఐ పెయింటింగ్, మెయిన్ ఐ పెయింటింగ్ అండ్ బొట్టు పెయింటింగ్ అయితే ఉన్నాయన్నమాట. అవి రెండు కంప్లీట్ అయినాక నెక్స్ట్ వీక్లో వరకు అంటే కంప్లీట్ అయిపోతాయంట. అప్పుడైతే వచ్చేస్తా. అప్పుడు వచ్చేసి ఇంకో వీడియోని అయితే అప్డేట్ చేస్తా. అప్పటివరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి, వీక్షిస్తూనే ఉండండి. ప్రసాద్ కిష్ బ్లాగ్స్.